హాయ్ హలో అండి. ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో డాట్స్ చూపిస్తున్నానండి. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. అంటే స్ట్రైట్ లైన్ రాలేదంటున్నారు కదా, ఖర్చుపోని మాత్రం ఇక్కడ ఇలాగా గ్యాప్ ఉండాలండి. అలాగే కొంచెం ఇక్కడ కొద్దిగా ఇలా గ్యాప్ ఉండాలండి. ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం మధ్యకి దీని ఆపోజిట్లో ఇలాగా మధ్యకి టిక్ పెట్టుకోవాలండి. తర్వాత మనకు డ్రా అనేది సరిగ్గా రాకపోతే కొంచెం మనం ఇలా పెట్టుకోవచ్చండి. సరిపోతుంది కదా. స్ట్రైట్గా రావాలంటే రెండు ఇలాగా మార్క్ చేసేసుకోండి. ఇలాగా క్లాత్ వేరేగా ఉందనుకోండి, లైనింగ్ ఇది కలిపి కుట్టుకోవాలండి. మనకి ఇది ఇలా విడిగా రాదండి, ఇలా కలిపి ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు టిచ్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా రావాలండి. ఇలా పెట్టుకుని చూసుకుంటే చక్కగా కొప్పులాగా అలా నిలబడాలండి ఖచ్చితంగా. నెక్స్ట్ తర్వాత అది తీసుకుని ఏం పర్లేదండి. దీన్ని ఇలా పట్టుకుని ఇలాగా ఇక్కడ హెచ్చు తగ్గులనే ఉండకూడదండి, అలాగే సమానంగా ఉండాలి. ఒకవేళ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈ గ్యాప్లు ఇలాగా ఇలా దగ్గర స్కేల్ లేదండి అందుబాటులో, అలా చేయాలి. ఇది తర్వాత ఇంక కూడా మీకు చూపెట్టినాను. తిన్నగా రావాలంటే మీరు ఖచ్చితంగా అలా మార్క్ చేసుకోండి. అంతేనండి. చూడండి, చక్కగా కప్ షేప్లో